ఈ రోజు వీడియోలో మనం చూడబోయే టిప్ ఏంటో తెలుసా? నోటి నుంచి చాలా మందికి దుర్వాసన అయితే వస్తూ ఉంటుంది. ఆ దుర్వాసన వల్ల పక్కనున్న వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు చిరాకు పడడం, దూరంగా వెళ్ళిపోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అయితే వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ముఖ్యంగా పడుకొని లేవగానే ఇంకా ఎక్కువగా దుర్వాసన అయితే కొడుతూ ఉంటుందన్నమాట. సో వీటన్నిటికీ చెక్ పెట్టేందుకు మనం ఏ విధంగా ఎటువంటి చిట్కాలు పాటించాలి, ఇంకా అలాగే దీని గురించి ఎటువంటి శ్రద్ధ తీసుకోవాలి, నోటి వలన కలిగే దుర్వాసన కేవలం పై పూతల వలన పోతుందా, కడుపులో నుంచి మనకి ఎటువంటి ఇబ్బందులు కలుగుతాయి, దానివల్ల దుర్వాసన ఎలా వస్తుంది అనే దాని గురించి క్లియర్గానైతే వీడియోలో చెప్తాను. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన ఒక బెల్ ఐకాన్ కూడా వస్తుంది. అది కూడా హిట్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. దుర్వాసన అనేసరికి ప్రతి ఒక్కరూ చేసే పని ఏంటంటే ఏదో ఒక మౌత్ వాష్ తీసుకొని చక్కగా మౌత్ వాష్ చేసేసి ఓకే నోటి దుర్వాసన పోయింది అని అనుకుంటారు. కానీ అది అప్పటి వరకే. అలాగే చాలామంది ఏం చేస్తుంటారంటే చూయింగ్ గమ్ ఏదైనా తింటూ ఉంటారు. ఇట్లా చూయింగ్ గమ్ తినడం వల్ల లేదంటే ఏదైనా మౌత్ వాష్ పుక్కులను చూయడం వల్ల నోటి దుర్వాసన పోదండి. అసలు నోటి దుర్వాసన ఎందుకు వస్తుందో మీ అందరికీ తెలుసా? తిన్నది అరక్క కడుపులోని అవి ఉండిపోయినప్పుడు, ఇంకా అలాగే పళ్ళల్లో ఇరుక్కుపోయినప్పుడు ఇవన్నీ కూడా కారణాలు అవుతాయి. ముఖ్యంగా చాలామందికి తెలియని విషయం ఏంటంటే నోటి దుర్వాసన కడుపులో ఉన్నది అరక్కపోయినప్పుడు అది దుర్వాసన అనేది నోటి ద్వారా బయటికి రావడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా రాత్రిపూట తినేసి పడుకుండిపోతూ ఉంటారు చూడండి, అలాంటి వాళ్ళకి ఈ నోటి దుర్వాసన అనేది చాలా ఎక్కువైపోతుంది. సో అలాంటి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని అంటే, మీరు అల్లం ఉంటుంది కదండి, చక్కగా మార్నింగే అల్లం దంచేసుకొని రసం పిండేసి అందులో కొంచెంగా తేనెను మిక్స్ చేసుకొని తాగడం. అలాగే మన పూర్వీకులు చెప్పిన సామెత మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, కంపు నోటికి అల్లం పచ్చడి అని చెప్తూ ఉంటారు. దానికి కారణం ఇదేనండి. అల్లం పచ్చడి తినడం వలన కడుపులో ఉన్నది ఏదైనా మిగిలిపోయినట్లయితే అది ఆహారం అరుగుతుందన్నమాట. దానివల్ల ఏంటంటే ఆ వాసన రాకుండా ఉంటుందని ఈ వాక్యాన్ని అయితే అక్కడ జోడించారు. అది తెలియని విషయం ఏంటంటే మౌత్ వాష్ ఎలా ఉపయోగించుకోవాలా అనేది. మౌత్ వాష్ రోజు కూడాను 3 పూట్ల కూడా ఉపయోగించాలి. ఏ విధంగా చేస్తే మౌత్ వాష్ వలన మనకి ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే చూయింగ్ గమ్కి వచ్చేటప్పటికి ఇది నేనైతే ఆర్బిట్ యూజ్ చేస్తూ ఉంటానండి. ఈ ఆయిల్ మంచి స్మెల్తో పాటు మనకి పళ్ళు కూడా మెరుగవుతాయండి. పళ్ళ మీద మనకి ఏంటంటే ఆ షైన్ అనేది వస్తుందన్నమాట. మీ అందరికీ తెలిసిందే, ఆ యాడ్ చూసే ఉంటారు. ఇది ఎప్పుడు చేయాలి అని అంటే చూయింగ్ గమ్ ఎప్పుడు వేసుకోవాలి అని అంటే మనము ఈ పనులన్నీ అయిపోయి ఖాళీగా ఏదో కొంతమంది ఏంటంటే ఖాళీగా ఉన్నాం కదా అని నోట్లో ఏది పడితే అది వేసేస్తూ ఉంటారు. అలా వేయకుండా ఇలాంటి చూయింగ్ గమ్ అయితే వేసుకొని నవ్వులుతూ ఉండండి. మీకు ఓవర్గా తినే హ్యాబిట్ ఉంటే అది కూడా తగ్గిపోతుంది. ఇంకా అలాగే ఇక్కడ ఈ జార్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మంచి షేప్లోకి అయితే వస్తాయి. సో ఇందులో ఇన్ని ప్రయోజనాలు అయితే ఉన్నాయి. అండ్ ముఖ్యంగా మౌత్ ఆర్డర్ ఎవరికైతే ఉందో వాళ్ళైతే ఈ విధంగానైతే చేయండి. వాళ్ళకి ఫస్ట్ వచ్చేసి గ్యాస్ ఫామ్ అవుతుంది, ఇంకా అలాగే నోట్లో నుంచి దుర్వాసన అయితే వస్తుందన్నమాట. ఈ 2 రీజన్స్ ఉన్నట్లయితే మీరు తప్పకుండా కడుపులోకి తీసుకోవాల్సింది ఏంటంటే అల్లం రసం అయితే తీసుకోవాలి కంపల్సరీ ప్రతిరోజును. అండ్ తర్వాత చేయవలసిన పనులు ఏంటంటే మౌత్ వాష్ అలాగే చూయింగ్ గమ్. మాకు ఓన్లీ మౌత్లోనే ప్రాబ్లమ్ అనుకున్న వాళ్ళు ఈ రెండింటిని అయితే ఉపయోగించండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలోని మీ అందరికీ కూడా ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. మరిన్ని ఇలాంటి బ్యూటిఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో అయిపోండి. మనకి ఈ ఛానల్ ఒకటే కాదు, ఇంకొక ఛానల్ కూడా ఉంది. దాని పేరు కూడా SRK తెలుగు బ్యూటీ టిప్స్. మీరు మన ఛానల్లోకి వెళ్ళి కొంచెంగా పైకి స్క్రోల్ చేసినట్లయితే కిందన ఇంకొక ఛానల్ కూడా కనిపిస్తుంది. సో దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులోని బ్యూటీ టిప్స్ మాత్రమే వస్తాయి. ఇందులోని బ్యూటీ టిప్స్తో పాటు కిచెన్ టిప్స్, ఇంకా అలాగే చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే వస్తుంటాయి. రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.